మిత్రులారా, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. సో మే 4న ఫలితాలు వస్తాయి. ఎగ్జిట్ పోల్ సర్వేస్ మీ దృష్టికి తీసుకొస్తాను. అస్సాంలో మొత్తం సీట్లు 126, మ్యాజిక్ ఫిగరు 64. అదేవిధంగా సర్వే సంస్థ యాక్సిస్ మై ఇండియా బీజేపీకి 88 నుంచి 100 వస్తాయని చెప్తా ఉంది. 88 to 100. సో దాంతో పాటుగా కాంగ్రెస్కి 24 నుంచి 36 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని, ఇతరులకి 0 నుంచి 3 వస్తాయని చెప్తుంది. జన్మత్ పోల్ సర్వే సంస్థ బీజేపీకి 87 నుంచి 98 వస్తాయని ఎమ్మెల్యే సీట్లు, కాంగ్రెస్కి 29 నుంచి 30 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెప్తా ఉంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కనిపిస్తుంది. జేబీపీ సర్వే సంబంధించి జేబీసీ సర్వేని మనం తీసుకున్నప్పుడు 68 నుంచి 101 బీజేపీకి, 23 నుంచి 33 కాంగ్రెస్కి, ఏఐయుడిఎఫ్కి 2 నుంచి 5 వస్తాయని తెలియజేస్తూ ఉంది. ఇక పోలా పల్స్ సర్వే సంస్థ అస్సాంకి వచ్చినప్పుడు 92 బీజేపీకి, కాంగ్రెస్కి 29, ఏఐయుడిఎఫ్కి 1, ఇతరులకి 1 వస్తాయని చెప్తా ఉంది. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ ఉన్నాను. సో ఇది బీజేపీకి పాతదే రెన్యువల్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగినాయి. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలు. చూద్దాం మరి ఇది అయిన తర్వాత పెట్రోల్ ధరలు పెరుగుతాయని, ధరల భారం ప్రజల మీద పడుద్దని, ఇప్పట్లో ఎన్నికలు లేవని, బీజేపీ కఠిన నిర్ణయాలు తీసుకుని ప్రజల మీద పన్నుల భారం మోపిద్దని, అదేవిధంగా పేదల మీద పన్నుల భారం మోపి మల్టీనేషనల్ కంపెనీలకి, పెట్టుబడిదారులకి ఒత్తాసు జరుగుతుందని, గత 3 టర్మ్స్గా ఇదే జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు, ముఖ్యంగా యూపీఏ పక్షాలు, ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో రాయండి.